ఆనాడు జగిత్యాల చైత్రయాత్ర చేసిన చూడుని అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పింది. వారి ఆలోచనకు అనుగుణంగా ఏది ఇస్తుందో కేసీఆర్ గారు ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలుపునిస్తున్నారని చెప్పంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలకు వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు రావాల్సిందే. వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాలేకపోయిండు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడేంద్ర నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడు? ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఎంటికలు అన్ని నెరిసినయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్టేదని అంటున్నాడు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. నా భావి జీవితం శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం.